పెడతాను. ఈ విషయాన్ని వదిలేయండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు పిలవని పేరెంట్ రావడానికి స్థితి కదా నీకు? చేశారమ్మా? హ్యాపీ ఆనందంలో ఇద్దరు ఫుల్గా డ్యాన్స్ వేస్తారండి. ఎందుకు అతలా రెచ్చిపోవడం? లేటెస్ట్ సాంగ్ కి స్టెప్ లేతానని చెప్పావు. కూర్చో. ఇంత ఆనందంలో ఎగరకపోతే ఇంకెప్పుడు ఎగురుతానే భాగ్యం. ఆ నర్మద మీద నీ విజయం మామూలు విజయం కాదు. మరి నా పెట్టె మీద చేసేసుకుంటుందో? ఎంత ధైర్యం దానికి? ఇప్పుడు అక్కడ జరిగింది ట్రైలర్ మాత్రమే. ఇంటికి రానివ్వు, అసలు సినిమా చూపెత్తద్దు దానికి. అవును భాగ్యం, ఆ నర్మదను ఒక్కదాన్ని ఇక్కడి నుంచి తప్పించామనుకో, ఇక మన కూతురే ఈ ఇంటికి మహారాణి, మనదే రాజ్యం. చూస్తా ఉండు, కాసేపట్లో ఆ నర్మదని ఊహించని విధంగా దెబ్బ కొడతాను. నా బుజ్జి భాగ్యం. తర్వాత విశ్వకు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాగా డ్రింక్ చేస్తుంటారు. ఏంది రాదు మందు అనుకుంటున్నావా, మంచినీళ్ళు అనుకుంటున్నావా, అలా తాగుతున్నావా అంటే, ఎంత తాగితే మాత్రం ఏం లాభం రా, అమూల్య పెట్టే టార్చర్ని తట్టుకోలేకపోతున్నా, దాని పీడ ఎలా విడిపించుకోవాలో నాకు అర్థం కావట్లేదు, చూస్తుంది ఈరోజు దాని అంతు అని చెప్పి ఫుల్గా తాగి అమూల్య దగ్గరికి వస్తాడు విశ్వ. ఈరోజు 2 ట్విస్టులు చాలా బాగున్నాయండి. అమూల్య ఏంటనేది చూపించింది, అలాగే రామరాజు వాళ్ళ ఇంట్లో జరిగిన గొడవ కూడా బాగుంది. ప్లీజ్ లైక్ చేసి చూడండి. రాత్రికి ఈ అందం నా సొంతం. నా రూమ్ లోకి ఎందుకు వచ్చావురా? మొగుడిని ఎందుకు వచ్చావట? అందుకే వచ్చా. బయటకి వెళ్తావా లేదా? వెళ్ళకపోతే ఏం చేస్తావు? అందరినీ పిలుస్తావా? నా మొగుడు నన్ను ఏదో చేస్తున్నాడంటావా? ఈ కంగారులో, ఈ చెమటలతో మరింత టెంప్టింగ్ గా ఉన్నావే. నేనేంటో చూపిస్తా. బయట అందరి ముందు భలే యాక్ట్ చేస్తావే. అయ్యో, పెద్దమ్మ గారండి, మాయ గారండి, భర్త గారండి అని పెద్ద నడివే నువ్వు. రా, నీ నటనంతా నా ముందు చూపించు. రావే, రా. ఏంటి వదిలేది? విశ్వగాడి పట్టు ఏనుగు పట్టు చూపించుకోలేవే. సరే అయిపో. వస్తావా? ఇంకోసారి వస్తావా? నా జోలికి వస్తావా? చేయి వేస్తావా? నీకెవరో దయ్యం పట్టిందంటే? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిజంగానే చంపేస్తాను. నిజంగా తర్వాత చెప్తానే. చెప్తే బోల్డ్ అంత సంతోషపడిపోయాం, కానీ డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నావా? అది కూడా ఆ వనజ వాళ్ళు ఇచ్చిన డబ్బులు కొట్టేసుకున్నావా? ఆ వనజ వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయడం కోసం పాపం నర్మద పుట్టింటి వాళ్ళు ఎట్టిన నగలు తాకట్టెట్టేయడం ఏంటయ్యా, బొత్తిగా పద్ధతి లేకుండాను. అంటే నర్మదా పుట్టింటోళ్ళు కూడా వచ్చేసి మీ నాన్నగారు సొక్కాన్ని సించేసి అవమానం చేసేయాలనా? పిన్ని పిన్ని, ఇది మీకు సంబంధం లేని విషయం, మీరు మాట్లాడకండి. తప్పే ఉంది, తను మాట్లాడింది అట్లా తప్పే ఉంది. ఇందాక మీ నాన్న మాట్లాడింది కూడా అదే కదా. కోడలు నగలు తాకట్టు పెట్టి కొడుక్కి ఉద్యోగం కొనుక్కునే దుస్థితికి ఈయన దిగజారిపోయారని మీ నాన్న ఈయన్ని నీచంగా మాట్లాడలేదా? ఆ వనజ వచ్చి డబ్బుల గురించి గొడవ చేస్తుంటే వీడు ఆ డబ్బులతో ఉద్యోగం కొనుక్కున్న విషయం తెలిసి కూడా తేలు కుట్టిన దొంగలా, ఏమీ తెలియని నంగనాచిలా ఎంత అమాయకంగా నటించావే. అయ్యో అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. మీ అబ్బాయి ఎగ్జామ్ రాసి జాబ్ సాధించానని నాతో కూడా చెప్పలేదు. డబ్బుతో కొన్న విషయం నాకు తెలియదు. అయ్యయ్యో, అవునా? నీకు తెలీదా? ఇప్పటిదాకా నువ్వు నన్ను వెర్రి వాకులు చేసి ఆడించింది సరిపోలేదా? ఇంకా ఇంకా పిచ్చి దాన్ని చేయాలని చూస్తున్నావా? అయ్యో అత్తయ్య, నేను చెప్పేది నిజం. ఆపవమ్మా. నీడు ఆ వనజ వాళ్ళ డబ్బులతో ఉద్యోగం కొన్న విషయం నీకు తెలియకపోతే మీ మావయ్య గారు బ్యాంక్ పాస్బుక్ ఇవ్వమని ఈ వెధవని అడిగినప్పుడు మావయ్య గారు మీకు తెలియకుండా చెప్పకుండా ఆయన ఉద్యోగం తెచ్చుకుని తప్పు చేసి ఉండొచ్చు. అంతే తప్ప డబ్బులు కొట్టేసే మోసగాడు కాదు మీ కొడుకు. ఆయనే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. ఒకవేళ మీ అబ్బాయి మీద నీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి పాస్బుక్ తీసుకొచ్చి ఇస్తాను అని అన్ని నంగనాచి నాటకాలు ఎందుకు ఆడావే? ఈ దరిద్రుడు డబ్బులు కొట్టేసిన విషయం బయటపడకుండా ఉండడం కోసం నీ నగలు తాకట్టు పెట్టి వరజ వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చావే? అత్తయ్య, నేను ఆయన భార్యని కాబట్టి అన్ని నాకు తెలుసుంటాయని మీరు నన్ను అనుమానించడంలో తప్పులేదు. కానీ ఈ రోజు మీకు తెలిస్తే నాకు నిన్ను తెలిసింది, అంతే తేడా. అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టుగా నాకు ముందే తెలియదు అత్తయ్య. నటించింది చాలు. నీకు నిన్ననే తెలిస్తే వీడు ఉద్యోగం కొన్న విషయంలో నీ ప్రమేయం లేకపోతే నేను నీకు తెలిసిన వెంటనే చెప్తాను. అంతే తప్ప మీ తప్పు బయటపడకుండా ఉండడం కోసం
నగలు తాకట్టు పెట్టారు. తప్పలేదత్తయ్య, తప్పలేదు. మీ అబ్బాయి భయంతో ఏడుస్తూ ఉంటే ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనంటే ఏం చేయాలో అర్థం కాక మరో దారి లేక నా నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను. అంతే తప్ప వనజ గారి వాళ్ళ డబ్బులతో ఆయన జాబ్ కొన్న విషయం నిజంగా నాకు తెలియదు అత్తయ్య. అవునమ్మా, తను చెప్పింది నిజం. నర్మదకి తెలీదు, నేను చెప్పలేదు. అనవసరంగా నా భార్యని మాటలు అనకండి. నోరెత్తమంటే చంప. దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు నువ్వు నీ పెళ్ళం కలిసి ఈ ఘనకార్యాన్ని వెలగబెట్టింది కాకుండా, మీ నాన్నగారి పరువుని తగలబెట్టింది కాకుండా ఇంకా మాట్లాడుతున్నావేంట్రా? నిన్ను నోట్లో నాలుక లేని అమాయకుడు అని అనుకున్నానురా. కానీ ఇలా వేరే వాళ్ళ 20 లక్షలు కొట్టేసి ఉద్యోగం కొనుక్కునే చావు తెలివితేటలు ఉన్నాయని నేను అస్సలు అనుకోలేదురా, అస్సలు అనుకోలేదు. అదే గారు, ఉద్యోగం 20 లక్షలు కాదు, 25 లక్షలు. సాగర్ మంటి గారు ఉద్యోగానికి 25 లక్షలు ఇచ్చారని ఆ ఉద్యోగాల ఏజెంట్ చెప్పారు కదా. 20 లక్షలంటే ఆ వనజ వాళ్ళ డబ్బు. మరి పైన 5 లక్షలు సమకూర్చుకోవడానికి పాపం సాగర్ మర్తి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో. అందుకోసం ఎవరెవరిని అడిగి అప్పు చేశాడో ఏంటో. అమ్మడో, నీకు నిజంగానే బుర్రలేదే బాబా. అప్పు అంటే ఏ 5,000 10,000 ఇస్తారు, అది కూడా అన్నయ్య గారి మొఖం చూసి. మరి సాగర్ బాబు మొఖం చూసి 5 లక్షలు అప్పు ఎవరిస్తారు? నువ్వు నీ అమాయకత్వని. చెప్పనా? ఆ 5 లక్షలు ఎవరి దగ్గర అప్పు చేసావా? లేదంటే 20 లక్షలు కొట్టేసావా? మాట్లాడరా. 5 లక్షలు ఎక్కడ నీకు? సమాధానం చెప్పు. అది అది రైస్ మిల్లో డబ్బులు తీసుకున్నాను. బా, రైస్ మిల్ బాధ్యత మీదే కదా, పెద్ద కొడుకుగా మీరే మాట్లాడాలి. మాట్లాడండి. నువ్వు అసలు మర్చిపోయినట్రా? బుద్ధనే తెలిసింది అసలు నీకు? ఎవరైనా తెలియక ఒక తప్పు చేస్తారా? కానీ నీలాగా తప్పుల మీద తప్పులు చేయరు. వాళ్ళు 20 లక్షలు వాడుకోవడమే క్షమించడాన్ని తప్పైతే మన రైస్ మిల్లో దొంగతనం చేయడం ఏంట్రా? కన్న కొడుకు సొంత రైస్ మిల్లోనే డబ్బులు కొట్టేసి దొంగల తయారయ్యాడని తెలిస్తే నాన్న తట్టుకోలేడని తెలియదట నీకు? తెలీదా? వాడికి కన్న తండ్రి ప్రేమే కాదు, బాధ కూడా తెలియదు. వాడికి తెలిసే తెల్ల ఒకటే, వాడి స్వార్థం కోసం కన్న తండ్రి పరువు పోయినా, అక్కడ ప్రాణం పోయినా కూడా వాడికి పర్లేదు. ఎవరు మీరు? కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే అది నీకు గర్వంగాను, ఇది చూసే వాళ్ళకి గౌరవంగాను ఉంటుంది. కానీ ఇలా డబ్బులతో ఉద్యోగం కొనుక్కుంటే జనాలంతా ఏమంటారో తెలుసా? లంచంతో ఉద్యోగం కొనుక్కున్నవాడు డబ్బు వెనకేసుకోవడానికి ఆ లంచాలు తీసుకుంటాడని అంటారు. రామరాజు కొడుకు దొంగ మోసగాడని పిలిచింది. శారదనకు నువ్వు లంచగంటే అన్న పిచ్చి కూడా ఎక్కిస్తావురా? రే, కట్ట పాపానికి ఈ తండ్రికి నువ్వు ఇచ్చే బహుమతి ఇదేనట్రా? నా కొడుకుని కూలి పని చేసుకొని బతికినా కూడా నాకు ఇష్టమే. కానీ ఇలా లంచంతో ఉద్యోగం తెచ్చుకొని ఆ డబ్బులతో బతికితే నాకు అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదురా. నేను చెప్తున్నాను, మానేరా. ఆ ఉద్యోగం ఇప్పుడే మానేరా. లేదు నాన్న, నేను ఉద్యోగం మానేను. ఏంట్రా మానేవా? అవునన్నా, నాకు ఆ ఉద్యోగం చాలా అవసరం. నేను ఉద్యోగం చేసి తీరడం అంతకన్నా అవసరం. అందుకే నేను ఆ ఉద్యోగం మానేను. దొంగదారిలో ఉద్యోగం తెచ్చుకుంటే చాలక ఆ మోసాన్ని ఇంకా కొనసాగిస్తానంటావా? ఆ పాపం గుర్తింటే ఎలా సహిష్ఠుకుంటావు నువ్వు? నాన్న, మీరు ఏమైనా అనుకున్నానా, నేను ఆ జాబ్ మానేను. రే, మీ నాన్నకే ఎదురు చెప్తావట్రా నువ్వు? నిన్ను అత్తయ్య, ఆగండి అత్తయ్య, మీకు దండం పెడతాను. ఆయనతో నేను మాట్లాడతాను. ఆయన నొప్పించి ఈ జాబ్ అనిపించేలా నేను చేస్తాను. దయచేసి ఈ విషయం నాకు వదిలేయండి అత్తయ్య, ప్లీజ్. ఏంటి ఈ విషయాన్ని నీకు వదిలేయాలా? నీకు వదిలేయాలా? అసలు ఇదంతా నీ వల్లే కదే. అసలు ఉద్యోగం చేయాలనే ఆలోచన నీ బుర్రలోకి రావడానికి, డబ్బులు కొట్టేసి ఉద్యోగం కొనుక్కునే స్థాయికి నువ్వు దిగజారడానికి, ఆ దొంగ ఉద్యోగం మానేయమని మీ నాన్నగారు చెబుతుంటే కాదు కూడదు అని నువ్వు మీ నాన్న ఎదిరించి మాట్లాడడానికి అన్నింటికి ఈ మహాతల్లే కదా కారణం. మీ నాన్నతో కలిసి ఎంచక్క రైతు మిల్లికి వెళ్ళేవాడివి. మీ నాన్న తర్వాత రైతు మిల్లు వారసత్వం కొనసాగిస్తామని గర్వంగా చెప్పుకునేవాడివి. ఈ మహాతల్లి ఇంకా ఇవిడు గారు నిన్ను రైస్ మిల్లులో మూటలు మోసేవాడివని నేను అవమానించారు, రెచ్చగొట్టారుగా. వాళ్ళ డబ్బును కొట్టేసి ఉద్యోగం కొనుక్కునే దొంగగా మార్చేశారు. అత్తయ్య, నా భర్త చేసే పనిని నేను గౌరవంగా చూశానే తప్ప మీరు అంటున్నట్టుగా మూటలు మోసేవాడిగా
నేనెప్పుడు చూడలేదు, ప్రాణం పోయినా చూడను కూడా. చాలే ఆపవమ్మా. చెయ్యాల్సిందంతా చేసి మాట్లాడుతున్నావు. అసలు వీడి మనసులో ఇంతకు ముందు ఉద్యోగం చేయాలన్న ఆలోచనే లేదు. మీ నాన్న కోసం, మీ నాన్న గౌరవం కోసం, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మీ నాన్న వీడిని అల్లుడుగా అంగీకరిస్తాడనే ఆశ కోసం ఆ రోజు నువ్వు వీడి దొంగచాటుగా తీసుకెళ్ళి పరీక్ష రాయించలేదా? నీ మనసులో నీ భర్త మూటలు మోసేవాడు అనే ఆలోచన లేకపోతే నువ్వు వీడితో పరీక్ష ఎందుకు రాస్తావు? ఇది తన ఆలోచన కాదమ్మా, నా నిర్ణయం. నాకే రైస్ మిల్లో పనిచేయడం ఇష్టం లేదు, అందుకే ఉద్యోగం చేయాలనుకున్నాను. అయినా ఇందాకటి నుంచి నా భార్య చెప్పడం వల్లే నేను ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి వచ్చానని తన తప్పు లేకపోయినా సరే నిందలు వేసి మాట్లాడుతున్నారే. మీరంటున్నట్టుగా కాసేపు తనే నన్ను జాబ్ చేయమని అడిగింది అనుకుందాం. ఒకవేళ అలా అడిగిందనుకో, అందులో తప్పే ఉందమ్మా. చెప్పమ్మా, అందులో తప్పే ఉంది. మరి తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి తన భర్త కూడా ఉద్యోగం చేయాలని కోరుకోవడంలో తప్పే ఉందమ్మా. మీరు అర్థం చేసుకోకుండా నా భార్యని మాట్లాడడమే కాకుండా తన మీద చేయి చేసుకుంటారా? రే, ఎంత ఎంత మారిపోయావు నువ్వు. నీకు పెళ్ళం రాగానే అన్నవాళ్ళు వాళ్ళ నమ్మకాలు అంత లోకమైపోయాయా? అమ్మా, నీకు దండం పెడతాను, ఆపమ్మా, ఆపు. మీ బాధనే మీరు కరెక్ట్ అని మాట్లాడుతున్నారు తప్ప నా బాధని మాత్రం అర్థం చేసుకోవట్లేదు. సాగర్, సాగర్, నిలబడా. ఎంతసేపు అలా ఉండండిరా, ఇలా చేయండి అని శాసించడం తప్ప మీకు ఇష్టమైన జీవితాన్ని బతకండి అని ఏ ఒక్క రోజైనా చెప్పారా నాన్న? పిల్లల్ని చాలా గొప్పగా పెంచుతున్నామని అనుకుంటారు, కానీ మీ నీడలోనే మమ్మల్ని నడవమని, ఎప్పటికీ మీ చెయ్యి పట్టుకోమని, మమ్మల్ని నడవడం చేతగాని వాళ్ళ మిగిలిపోమని టార్చర్ పెడుతున్నారు మీరు మమ్మల్ని. కుటుంబం ఏమైపోతుందిరా అని చెప్పి వేదవతి ఇక్కడ ఏడుస్తూ ఉంది. వీళ్ళిద్దరు బయటికి రావడం చూసిన ఎదురు ఇంట్లో విశ్వ వాళ్ళ సేన వాళ్ళందరూ కలిసి హ్యాపీగా ఆనందంగా ఉంటారు. మొత్తానికి ఎంత ఆపుతున్నా ఆపకుండా బయటికి వచ్చేస్తారు సాగర్, నర్మద. లోపల శ్రీవల్లి తల్లిదండ్రులు ఆనందపడుతుంటారు. ఇది ఈ రోజటి ఎపిసోడ్. రేపటి ప్రోమో అండి. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మరీ చూడండి. థ్యాంక్ యూ.